అందరికి నమస్కారం. వెల్కమ్ టు 9 కలర్స్ టీవీ. నేను మీ పూజిత. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి కృష్ణా నగర్ కడలిలో ఓ ఆడపిల్ల కష్టం. రంగుల కళ కోసం కలలు కంటే ఇక్కడ కడుపు మాడిపోతుంది. సకల సౌకర్య సౌదాలు ఊహించుకుంటూ వచ్చిన రేఖ ఇక్కడ గూడు లేక అల్లాడిపోతుంది. సినిమానే అమ్మా నాన్న అనుకొని వచ్చిన రేఖకు కళామ్మ తల్లి ఒడిలో కూడా ఆశ్రయం దొరకలేదు. ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్లిపోలేక ఇక్కడ కృష్ణానగర్ కూడలిలో ఈ రోజు ఆగిపోయింది. రేఖ వెనుక కథ ఏమిటో, కథ వెనుక ఈ సినిమా ఏమిటో రేఖ గారిని అడిగి తెలుసుకుందాం పదండి. రండి రేఖ గారు, రండి. నమస్కారం రేఖ గారు. నమస్కారం, కూర్చోండి. అసలు మీది ఏ ఊరు రేఖ గారు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అసలు మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ పాలకొల్లు అనే గ్రామం నుండి వచ్చాను మేడం. అంటే ఈ సినిమాలోకి రావాలన్న ఆసక్తి ఎప్పుడు వచ్చింది మీకు? ఆ సినిమా ఇండస్ట్రీలోకి ఎందుకు రావాలనుకున్నారు మీరు? అసలు ఈ సినిమా ఇండస్ట్రీ కనుక మీకు కష్టాలు ఏంటి రేఖ గారు? చిన్నప్పటి నుండి సినిమా అంటే ఎంతో ఆసక్తి. సినిమాలో నన్ను నేను చూసుకోవాలని ఎంతో కోరికతో వచ్చాను మేడం. అయినా మా అన్న వదిన చెప్పిన మాటలు, వాళ్ళని ఎదిరించి మరీ హైదరాబాద్కు వచ్చాను. సినిమా అవకాశం కోసం ఇక్కడికి వచ్చిన తరువాత ఊర్లో ఊహించింది ఒకటి, ఇక్కడ జరిగేది ఇంకొకటి మేడం. నాకు నేను చిన్న చిన్న షూటింగ్లు తీస్తూ అవి వచ్చిన డబ్బులు నాకు ఉండడానికి తినడానికి సరిపోక ఎంతో ఇబ్బంది పడుతున్నా. అద్దె కట్టుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటే రూమ్ ఓనరు సామాన్లు బయట పడేస్తానంటే అప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో 100కు డయల్ చేసి పోలీసుల సహాయం తీసుకున్నాను. అప్పుడు పోలీసులు వచ్చి సర్ది చెప్పారు. చెప్పిన తర్వాత నా ఇంట్లో నేను ఉండిపోయాను. నాకు ఇంట్లో జ్వరం వచ్చి అనుకుంటే టాబ్లెట్ తెచ్చిచ్చేటోళ్ళు లేక హాస్పిటల్ చూపించుకోవడానికి డబ్బులు లేని పరిస్థితిలో మా అమ్మ ప్రేమతో నాకు ఇచ్చిన పట్టీలు అవి అమ్ముకొని మరి చూపించుకున్నా. నాన్న ఎంతో ఒక్కగానొక్క ఆడపిల్లని ఎంతో ఆశతో ఇచ్చానంటే ఆ గుర్తు కూడా నేను వదిలేసుకొని ఈ ఫీల్డ్ కు వచ్చాను. అయినా ప్రయోజనం ఏమీ లేదు మేడం. ఇక్కడ ముందుకు వెళ్ళలేని పరిస్థితి, వెనుకకి వెళ్ళలేని పరిస్థితిలో నిలబడిపోయాను మేడం. నేను అంటే మీరు ప్రయత్నాలు సరిగ్గా చేయక రాలేదా మీకు ఇవి? లేకపోతే ఏంటి అసలు కారణం ఏంటి మీకు రాకపోవడానికి అవకాశాలు? ఎంతో మంది చుట్టూ తిరిగి ఎంతో మందిని అడిగాను, ఎంతో ప్రయత్నించాను. ఎవరు అడిగినా ఫోన్ చేసి హోటల్ కి రమ్మంటున్నారు కానీ ఆఫీసుకు రావు అని అంటలేరు మేడం. అప్పుడు నేను ఏం చెయ్యాలి, ఏం ఆలోచించాలి? ఇదల్లా వద్దు అని వేరే బయటికి పనికి వెళ్తే అక్కడ వాళ్ళు ఏలన చేసిన విధానం తెలుసా మేడం? వాళ్ళు ఎన్ని మాట్లాడినారో తెలుసా మేడం? నీవు ఇందుట్లో పనికి రావు, నువ్వు మేకప్లు వేసుకొనే పనికొస్తావు. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది తెలుసా? 5 రూపాయల అన్నం కానుంటి కొలాయి నీళ్ళ వరకు వచ్చాను. ఉండడానికి ఇల్లు లేదు, నడి రోడ్డు మీద ఒంటరిగా నిలబడిపోయాను. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది తెలుసా మేడం? ఇంత బాధపడే బదులు రేఖరు ఇంటికి వెళ్ళొచ్చు కదా, అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళొచ్చు కదండి. మేడం నాకు అంటూ అమ్మ నాన్న ఎవ్వరూ లేరు మేడం. అమ్మ నాన్న స్థానంలో అన్నవదిన చెప్పినా కూడా నేను వినకుండా నా కలల ప్రపంచానికి ఇక్కడ వచ్చాను. ఏకాకిగా మిగిలిపోయాను మేడం. ఇక్కడ ఇన్ని కష్టాలు పడే బదులు రేఖరు తిరిగి మీరు మీ ఊరు వెళ్ళిపోవచ్చు కదా. మా ఊర్లో పెద్ద నది నవ్వుతానని చెప్పొచ్చాను మేడం. ఆ నలుగురు చేసే అవమానం, ఆ నలుగురు చూపించే జాలి, ఇక్కడ చావనన్నా చేస్తావు గాని అక్కడికి వెళ్ళి నా చావును నేను చూసే ధైర్యం లేదు మేడం. దూరపు కొండలు నునిపెక్కువ అని పెద్దలు అంటారు. కృష్ణానగర్ లో తెరిచింది ఇది ఒక గుండె తలుపు మాత్రమే. రేఖ ఒకప్పుడు తన తల్లిదండ్రులనే కోల్పోయింది, కానీ సినిమానే నమ్ముకొని తను ఈ రోజు తన జీవితాన్నే కోల్పోయింది. మీరు పెద్ద కళలు కనవద్దని చెప్పడం లేదు, మీరు మరో రేఖలా మారొద్దని మాత్రమే సూచన చేస్తున్నాం అంతే. థ్యాంక్ యూ. నేను మీ పూజిత.